ఇద్దరు కోడళ్ల ముద్దుల అత్త కాంతం. కానీ కాంతంకి మాత్రం చిన్న కోడలంటేనే ముద్దు. ఎందుకంటే తను బాగా ధనవంతుల కుటుంబం నుండి కోడలిగా వచ్చింది. కట్నం కూడా ఎక్కువగా తెచ్చింది కాబట్టి. పెద్ద కోడలు పేద అమ్మాయి అవడంతో తనని పని మనిషిలా చూసేది. ఒకరోజు ఇద్దరు కోడళ్ళు నీరసం వచ్చి పడుకొనుండడంతో కాంతం ఫ్యామిలీ డాక్టర్ని పిలిచి చెకప్ చేయించింది. డాక్టర్ కోడళ్ళిద్దరికీ చెకప్ చేసి, మీ అందరికీ ఒక శుభవార్త. ముఖ్యంగా కాంతం, నీకు. నువ్వొకేసారి ఇద్దరికి నానమ్మవి కాబోతున్నావు. నీ ఇద్దరు కోడళ్ళు తల్లులు కాబోతున్నారు అంటూ చెప్పింది. ఆ శుభవార్త విన్న ముగ్గురు చాలా సంతోషించారు. ఆహా, కమ్మటి వార్త చెప్పావు డాక్టరు. ఈ రోజు కోసం నేనెన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నాను. సమయానికి ఇంట్లో స్వీట్లు కూడా లేవు. లేకుంటే నీ నోట్లో కిలో లడ్డూలు పెట్టేదాన్ని. నాకు లడ్డూలేం అవసరం లేదు. ముందు ఇద్దరికీ రెస్ట్ బాగా అవసరం. మంచి ఆహారం అందిస్తూ జాగ్రత్తగా చూసుకో, అంతే చాలు. నువ్వు వేరే చెప్పాలా? కోడళ్ళిద్దరినీ కంటికి రెప్పలా చూసుకోను. సరే మరి, నేను వెళ్ళొస్తాను అంటూ బయలుదేరింది. కాంతం డాక్టర్తో బయటి వరకు వచ్చి తనని పంపించింది. అప్పుడు చిన్న కోడలు నళిని అత్త దగ్గరికి వచ్చి, అత్తయ్య, మరి రెస్ట్ అవసరమంటుంది కదా డాక్టర్. నేను మా పుట్టింటికెళ్తాను. నన్ను మా అమ్మ వాళ్ళైతే కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. నీకిక్కడ ఇబ్బంది ఏముందమ్మాయి? ఏం కావాలన్నా చెయ్యడానికి అది ఉంది కదా. ఇన్ని రోజులు చేస్తూనే ఉంది, ఇప్పుడు కూడా చేస్తుంది. తను కూడా నాలాగా ప్రెగ్నెంట్ కదా, కష్టమవుతుందేమో. ఏం కష్టం అవ్వదులే, నేను చూసుకుంటాను. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో చెప్తాను అని చిన్న కోడల్ని పంపించింది. తనటు వెళ్ళగానే ఇంతలో పెద్ద కోడలు లక్ష్మి అత్త దగ్గరికొచ్చి, అత్తయ్య, నేను కొద్ది రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తాను. నాకెందుకో మా అమ్మని చూడాలనిపిస్తుంది. ఆ, నువ్వు పుట్టింటికి పోతే ఇక్కడ చేసేదెవరు? నేనేమైనా పని మనిషిని అనుకుంటున్నావా, లేక ఇంటికి యజమానిని అనుకుంటున్నావా? అలా కాదత్తయ్యా, మునుపటిలా అన్నీ చేయటం నాకు కష్టమవుతుంది. ఎవరినైనా పని మనిషిని పెట్టుకుంటే మంచిది కొన్ని నెలల వరకు. మళ్ళీ ప్రసవం అయ్యాక మునుపటిలా అన్నీ నేనే చేస్తాను. పని మనిషి ఏం అవసరం లేదు. గర్భవతిగా ఉన్నప్పుడు ఎంత చురుగ్గా పనిచేస్తే అంత మేలు. నేనిద్దరు కొడుకులకు జన్మనిచ్చాను, నాకు తెలీదా? నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే ఉండు అని కసురుకుంటూ చెప్పింది. పెద్ద కోడలు అత్తకి ఎదురు చెప్పలేక బాధగా పక్కకి వెళ్తుండగా, సరే, నీరసంగా ఉందని ఉదయం నుండి పడుకున్నావుగా, ఓ నిమ్మరసం తాగి ఇల్లంతా తొందరగా శుభ్రం చేయిపో అంటూ చెప్పింది. లక్ష్మి నిమ్మరసం కూడా తాగకుండా వెళ్లి ఇల్లంతా శుభ్రం చేసింది. దాంతో బాగా అలసిపోయి వెళ్లి పడుకుంది. నళిని కాంతం ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. ఇదేంటి, ఇళ్ళు శుభ్రం చేసి కనిపించకుండా పోయింది? జ్యూస్ ఇవ్వకుండా? వద్దులే అత్తయ్యా, అంత క్లీన్ చేసేసరికి అలసిపోయి ఉంటుంది. జ్యూస్ కావాలంటే మనమే పట్టుకుందాం. ఎందుకు మనం శ్రమ పడటం? దానికి చెప్తే అదే చేస్తుందిలే. ప్రతి చిన్న పనికి జాలి పడితే ఎలాగమ్మా? అంటూ లేచి గదిలో ఉన్న పెద్ద కోడలి దగ్గరికి వెళ్ళింది. ఏంటే, రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేస్తున్నావా? పట్టపగలు హాయిగా పడుకున్నావు? అత్తయ్య, బాగా అలసటగా ఉంది. పని చేస్తుంటే ఆయాసం వస్తుంది. అందుకే ఇలా వచ్చి కాస్త రెస్ట్ తీసుకుంటున్నా. అలాగే ఆయాసపడుతూ వెళ్ళి 2 గ్లాసులు యాపిల్ జ్యూస్ పట్టి తీసుకురా, అలసట పోతుంది. ఇంట్లో ఏ పనులు లేవత్తయ్యా. మరీ మంచిది. మార్కెట్కి పోయి ఫ్రెష్ పండ్లు తీసుకురాపో, తొందరగా వెళ్ళు. అత్తయ్య, అంత దూరం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. డాక్టర్ చెప్పింది కదా రెస్ట్ అవసరమని. ఆ డాక్టర్లు అలాగే చెప్తారమ్మా, వాళ్ళకేం పనా పాట. నాకింకో మాట ఎదురు చెప్పకుండా తొందరగా వెళ్ళు అంటూ కసురుకుంది. లక్ష్మి ఎండన పడి మార్కెట్కెళ్లి పండ్లు తెచ్చి జ్యూస్ పట్టి ఇద్దరికీ ఇచ్చింది. ఇలాగే ప్రతిరోజు లక్ష్మి అత్తకి తోడికోడలికి సేవ చేస్తూ ఉండేది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఉన్నట్టుండి వాషింగ్ మిషన్ పనిచేయకపోవడంతో అత్త పెరట్లో ఉన్న లక్ష్మి దగ్గరికి వెళ్లి, ఒసేయ్, ఇంట్లో వాషింగ్ మిషన్ పని చెయ్యట్లేదు, వెళ్ళి అందరి బట్టలు ఉతుకు. ఇప్పటికే చాలా పని చేశాను. అన్ని పనులు నాకే చెప్తున్నారు. కొన్ని పనులు నళినికి కూడా చెప్పొచ్చు కదా. తానెందుకు చేస్తుందే? తను రిచ్ కోడలు, నువ్వు పువర్ కోడలివి, కాబట్టి నువ్వే పనులు చెయ్యాలి. అలా అంటారేంటి?
అదే నా దగ్గర డబ్బుంటే నన్ను ఇలాగే చూసేవాళ్ళా? అంతే మరి, నువ్వు డబ్బులు తీసుకురా, నిన్ను కూడా మంచిగా చూసుకుంటా అని మాట్లాడుతుంది. అదంతా చాటు నుండి నలిని వింటుంది. ఈమె నా మీద చూపే ప్రేమంతా నేను రిచ్ అవటం వల్లేనన్నమాట. పాపం, దానివల్ల అమాయకురాలైన అక్క చాలా ఇబ్బంది పడుతుంది. ఈ అత్తకి బుద్ధొచ్చేలా ఏదో ఒకటి చెయ్యాలి, లేకుంటే అక్క ఇబ్బంది పడుతూనే ఉంటుంది అనుకుంది. అప్పుడే అత్త అటుగా రావటం గమనించిన రిచ్ కోడలు వంటగదిలో ఉన్న ఆయిల్ తెచ్చి గుమ్మం లోపల చల్లి పక్కకెళ్ళిపోయింది. ఇంతలో కాంతం నేరుగా వచ్చి అందులో కాలు పెట్టి జారి డామ్మని పడిపోయింది. కాళ్ళు విరిగాయిరో దేవుడో, అమ్మో అంటూ వాపోతూ పక్కన ఉన్న రిచ్ కోడల్ని చూసి, నలిని, అలా చూస్తూ నిలబడ్డావింటే వచ్చి నన్ను లేపవే, ప్రాణం పోతుందే. అమ్మో, డాక్టర్ నన్ను బరువులు మోయొద్దని చెప్పింది, నన్ను వదిలేయండి అంటూ అత్తని వదిలేసి వెళ్ళిపోయింది. బయట నుండి ఆ ఆర్తనాదాలు విన్న పువర్ కోడలు వెంటనే లోపలికొచ్చి కింద పడ్డ అత్త మీద జాలి చూపిస్తూ పైకి లేపి, అయ్యయ్యో, అలా ఎలా పడ్డారత్తయ్యా? చూసుకుని నడవాలి కదా, రండి మీ గదిలోకి తీసుకెళ్తాను, కాసేపు విశ్రాంతి తీసుకుందురు అంటూ తన భుజం మీద చేతులు వేసుకుని నడిపించుకుంటూ వెళ్తుంది. కాలు తీయలేకున్నానే, బాగా నొప్పిగా ఉంది. నేను మర్దన చేస్తాలేండి, కంగారు పడకండి అంటూ గదిలోకి తీసుకెళ్లి అత్తను పడుకోబెట్టి కాలుకి ఆముదం రాస్తూ సేవ చేసింది. అది చూస్తున్న కాంతం చాలా బాధపడి, కావాలని నాకు దేవుడి శిక్ష వేసినట్టున్నాడు. అదేంటత్తయ్య అలా అంటారు? లేకుంటే ఇంత మంచిదానివి నిన్ను నేను పని మనిషిలా కష్టపెడుతూ గర్భవతిని కూడా చూడకుండా ఎంత ఇబ్బంది పెడుతున్నా కదా, అందుకు నాకు జరగాల్సిందే. అవేం మాటలత్తయ్యా, అలా అనకండి. లేదు లేదు, నేను తప్పు చేశాను. నిన్ను తనని వేరుగా చూసి చాలా పెద్ద పొరపాటు చేశాను. ఇంకెప్పుడు అలా చెయ్యను. నన్ను క్షమించు లక్ష్మి అంటూ బాధపడింది. అది చూసిన రిచ్ కోడలు అత్తలో మార్పు గమనించి చాలా సంతోషించింది. తర్వాత అత్త ఒక పని మనిషిని మాట్లాడి ఇద్దరు కోడళ్ళని మంచిగా చూసుకుంది. రమేష్ వంట మాస్టర్ పని చేసేవాడు. చుట్టూ ఊళ్ళలో ఏ శుభకార్యం జరిగినా రమేష్ని పిలిచి వంటలు చేయించుకునేవారు. రమేష్ వంటలంటే చాలా మంది తెగ ఇష్టపడేవారు. వంట పని చేయగా వచ్చిన డబ్బుతో తన తల్లి శారదమ్మకు, భార్య సరళకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేవాడు రమేష్. అలా ఉండే రమేష్ ఒకరోజు, అమ్మా, నీకు కొత్త బట్టలు తెచ్చాను, ఇదిగో సరళ, నీకు కూడా కొత్త బట్టలు కొన్నాను, తీసుకో. ఇప్పుడివన్నీ ఎందుకురా, పండక్కి మాత్రమే కొత్త బట్టలు తెస్తే సరిపోతుంది కదా, ఇలా ప్రతి వారం కొత్త బట్టలు తీసుకొస్తావేంటి? అవునండి, డబ్బులు అనవసరంగా ఖర్చు చేయకండి, అసలే మనం అంతంత మాత్రంగానే ఉన్నాం, మీరు తీసుకొచ్చే డబ్బులు అస్సలు మిగలట్లేదు కదా. అవునరా, సరళ చెప్పేది నిజమే కదా, నువ్వు ఎంత సంపాదించినా డబ్బులు అస్సలు మిగలట్లేదు. అలా తెస్తున్నావు, ఇలా ఖర్చయిపోతున్నాయి. నేనేం చెయ్యనమ్మా, నాకు రోజు పని దొరుకుతుంది, కానీ చేసిన పనికి రావాల్సినంత డబ్బు రావట్లేదు. ఈ నెలంతా శుభకార్యాలున్నాయి, అందరూ నన్నే రమ్మంటున్నారు, తీరిక కూడా దొరకట్లేదు. ఒక 2 రోజులు విశ్రాంతి తీసుకుందామనుకున్నా కుదరట్లేదు. మనమొకసారి బెజవాడ వెళ్లి కనకదుర్గమ్మని దర్శించుకుందామండి, చాలా రోజుల నుండి అడుగుతున్నాను. ఒక 2 రోజులు తీరిక చేసుకుని వెళ్దాం, మన సమస్యలన్నీ తీరుతాయన్న నమ్మకం ఉంది నాకు. అవునరా, కోడలు చెప్పింది మంచి విషయమే. మన కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్లి చాలా రోజులైంది. ఇప్పటి వరకు అస్సలు ప్రయాణాలు కూడా చెయ్యలేదు. నాకెందుకో కనకదుర్గమ్మని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని అనిపిస్తుంది. అలాగే అమ్మా, ఒక వారం రోజులు ఆగండి, ప్రయాణానికి డబ్బు కావాలి కదా. ఈ వారమంతా కష్టపడితే డబ్బులొస్తాయి, ఆ డబ్బుతో మనం గుడికెళ్ళొద్దాం అని చెప్పి రమేష్ తన పనికి బయలుదేరాడు. వారం రోజుల పాటు వంట పనికి వెళ్లి వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి శారదమ్మకిచ్చాడు. అమ్మా, ప్రయాణానికి డబ్బులు సిద్ధం, 2 రోజులు సెలవు కూడా పెట్టాను, ఇక బయలుదేరుదాం. అయితే నేను బట్టలన్నీ సర్దుతాను. అమ్మా సరళ, మనం ట్రైన్కే కదా వెళ్తున్నాం? అవునత్తయ్యా, ట్రైన్లో వెళ్తేనే ప్రయాణం బాగుంటుంది. అన్నట్టు ట్రైన్లో తినడానికి ఏమైనా తీసుకొస్తున్నావా? అవి కూడా సిద్ధం చేశానత్తయ్యా, అన్నీ రెడీగా ఉన్నాయి. అలా శారదమ్మ, రమేష్, సరళ బెజవాడకి బయలుదేరారు. ట్రైన్ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, అందుకే అందరూ సంతోషంగా ఉంటారు.
ఎప్పుడూ వంట పని చేస్తూ కాలం గడిపే రమేష్ ఆ రోజు ట్రైన్ ప్రయాణంలో మరింత ఉత్సాహంగా అందర్నీ నవ్విస్తుంటాడు. ఆహా, మనమంతా ఇలా నవ్వుకొని ఎన్ని రోజులైందిరా. ఉదయం వెళ్తే రాత్రికొస్తాం. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటుంది నీ భార్య. మీరిద్దరూ వేళకు భోజనం చేస్తున్నారా లేదా అని నేనిలా ఆలోచించడానికే సరిపోతుంది. ఇన్ని రోజులకు ఇలా కలిసి ఆనందంగా నవ్వుకుంటూ ప్రయాణిస్తున్నాం. అందుకే చాలా మంది పెద్దవాళ్ళు ప్రయాణాలు చేయాలని చెప్తుంటారత్తయ్యా. ప్రయాణాలనేవి బంధాల్ని కలపడమే కాదు, బాధల్ని కూడా తరిమి కొడతాయంట. బాలే చెప్పావు కోడలా. శారదమ్మ, సరళ, రమేష్ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి ట్రైన్లో ఇడ్లీ వడ అమ్మే రంగా వస్తాడు. ఇడ్లీ వడ కేవలం 20 రూపాయలే. వేడి వేడి ఇడ్లీ, రుచికరమైన వడ కేవలం 20 రూపాయలే. 20 రూపాయలే. అమ్మ కావాలా, తీసుకుంటారా? అరే ఏంటయ్యా, ట్రైన్లో కూడా ఇలా అమ్ముతారా? ప్రయాణాలు చేసేవాళ్ళు తినాలి కదమ్మా. ఇవే కాదు, ఇంకా చాలా అమ్ముతారు. ఇలా అమ్మితే మీకెంతవరకు లాభం ఇస్తుందండి? నేను రోజంతా అమ్మను, ఒక్క పూట మాత్రమే అమ్ముతాను. ఇలా ఇడ్లీ వడ అమ్మితే నాకు రోజుకు 2000 నుండి 3000 వరకు ఆదాయం వస్తుంది. అంత డబ్బు వస్తుందా? తర్వాత మిగిలిన సమయంలో ఏం చేస్తావు? ఏముందమ్మా, ఒక్క పూట కష్టపడతాను. మిగిలిన సమయమంతా నా కుటుంబంతో జాలీగా గడుపుతాను. ఈ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి? ఎంత సంపాదించినా ఏం లాభం? కుటుంబంతో గడపడమే కదా అసలైన జీవితం. చాలా బాగా చెప్పావు రంగా. నేను కూడా వంట పని చేస్తాను. కాకపోతే శుభకార్యాలకు వెళ్ళి వంట చేసి సంపాదిస్తుంటాను. ఒకవేళ శుభకార్యం లేకపోతే నాకు ఆ రోజు సెలవు ఉంటుంది. చూడండి బాబు, మీరు నా అలాగే కష్టపడే వ్యక్తిలా కనిపిస్తున్నారు. అందుకే మీకు సలహా ఇస్తున్నాను. మీరు వంట మనిషి అంటున్నారుగా, మీరు బయటకెళ్ళి ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. ఇలా ట్రైన్లో అమ్మారనుకో, రోజులో కనీసం ఒక 5-6 వేలైనా వెనకేసుకోవచ్చు. మీ కుటుంబంతో కూడా ఎక్కువ సమయం గడపొచ్చు. ఒకసారి ఆలోచించండి అంటూ రంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రంగా చెప్పిన మాటలు శారదమ్మతో పాటు రమేష్, సరళకి కూడా నచ్చాయి. బాబు, అతను చాలా బాగా చెప్పాడు కదా? అవునమ్మా, మంచి సలహా ఇచ్చాడు. కానీ నేను ఈ పని చేస్తే నన్ను నమ్ముకున్న వాళ్ళంతా బాధపడతారమ్మా. పైగా చెడ్డ పేరు కూడా వస్తుంది. చెడ్డ పేరు ఎందుకు వస్తుందండి? ఈ చుట్టుపక్కల వాళ్లకు నేను చేసే వంటలంటే బాగా ఇష్టం. ఇప్పటి వరకు ఎవరూ వేరే వంట మాస్టర్ని తీసుకురాలేదు. అందరూ నన్నే పిలుస్తారు. ఇప్పుడు వాళ్ళని కాదంటే అందరూ బాధపడతారు. చాలామంది తిట్టుకుంటారు కూడా. నాకు చెడ్డ పేరు వస్తుంది. అవును బాబు, నువ్వు చెప్పింది కూడా నిజమే. లోకులు కాకులంటారు. మనల్ని అర్థం చేసుకోరు. వాళ్ళు ఏది మాట్లాడితే అదే చెల్లుతుంది ఈ రోజుల్లో. ఇప్పుడేం చేయమంటావమ్మా? నువ్వే ఏదో ఒక సలహా ఇవ్వు. అయితే ఈ విషయం ఇప్పుడు మాట్లాడుకోవడం ఆపుదాం. ముందా కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళి అన్నీ మాట్లాడుకుందాం. అలాగే అత్తయ్యా. అలాగే అమ్మా అంటూ ముగ్గురు మాట్లాడుకుంటూ ప్రయాణం సాగిస్తారు. కనకదుర్గమ్మ దర్శనమయ్యాక శారదమ్మ, రమేష్, గీత ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకోగానే శారదమ్మ తన అభిప్రాయం చెప్తుంది. నేను బాగా ఆలోచించాను. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. బాబు రమేష్, నీకిబ్బంది రాకుండా ఒక ఐడియా వచ్చింది. ఏంటమ్మా అది? నువ్వు నీ పనికి వెళ్ళొచ్చు బాబు. శుభకార్యాలకు వెళ్లి వంట చేయటం ఆపనక్కర్లేదు. కాని నువ్వు రోజు ఉదయం వెళ్లేటప్పుడు నేను చెప్పినవి వండి పెట్టాలి. అలాగేనమ్మా, మీరేం చెప్పినా నేను క్షణాల్లో వండేస్తాను. అప్పుడు మనమేం చెయ్యాలత్తయ్యా? ఆ వంటలు వృధా అయిపోతాయి కదా. అస్సలవ్వవు. ఎందుకంటే నువ్వు నేను వాటిని తీసుకుని ట్రైన్లో అమ్ముతాం కదా. అమ్మా, ఏంటి నువ్వు చెప్పేది? మీరిద్దరూ వెళ్ళి ట్రైన్లో అమ్ముతారా? అవును బాబు, మేమిద్దరం ఇంట్లో ఖాళీగానే కదా ఉంటున్నాం. ఇలా చేయటం వల్ల ఏదో కాస్తో కూస్తో డబ్బు కూడబెట్టొచ్చు. దానివల్ల మనకే మంచి బాబు. నేనన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంటి సరళ, ఏమంటావ్? నీకు ఇష్టమే కదా, మొహమాట పడకుండా చెప్పు. ఇష్టమే అత్తయ్యా. చాలా మంచి ఆలోచన చేశారు. మనం కూడా డబ్బు సంపాదిస్తే రేపటి రోజు ఏ ఇబ్బంది రాదు కదా. ఇక మీరిద్దరూ ఒక మాటపైకొచ్చాక నేనడ్డు చెప్తానా? మీ ఇష్టమమ్మా. రేపటి నుండే నేను ఇడ్లీ వడ చేసి పెడతాను. అరే, అది కాదు చెయ్యాల్సింది. ఇంకేం చేయమంటావమ్మా? మనం చికెన్ పరోటా చేసి అమ్ముదాం బాబు. ఎందుకంటే ఆ రోజు రంగాను గమనించావా నువ్వు?
లేదమ్మా, అంతలా గమనించలేదు. వాడు నాకు ఆ సలహా ఇచ్చిన తరువాత దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను వాన్నే గమనించాను. ఆ రంగా అందర్నీ అడుగుతుంటే చాలామంది చికెన్ ఉందా అని అడిగారు. అలాగే పరోటా కావాలని ఇంకొందరు అడగటం నేను గమనించాను. ట్రైన్లో చాలామంది అది తింటారని అర్థమైంది. మనం దాన్నే చేసి అమ్మితే బాగా డబ్బులొస్తాయి. ఆహా అత్తయ్య, మీరు సూపర్, చాలా చక్కగా ఆలోచించారు. అయితే రోజు కొట్టుకు వెళ్లి చికెన్ నేను తీసుకొస్తాను. పరోటాలు నేను రెడీ చేస్తాను. నువ్వు చికెన్ మాత్రం వండేసి నీ పనికి వెళ్ళిపోరా. అలాగే అమ్మా. అలా ముగ్గురు ఒక మాట అనుకుని కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. రోజూ రమేష్ చికెన్ వండుతాడు. పరోటాలని శారదమ్మ సిద్ధం చేస్తుంది. సరళ వాటిని ప్యాక్ చేస్తుంది. అలా ప్యాక్ చేసిన వాటిని తీసుకుని శారదమ్మ, సరళ ట్రైన్లో అమ్మటం మొదలెడతారు. అలా అమ్మటం వల్ల వాళ్ళకి బాగా ఆదాయం వస్తుంది. రోజురోజుకు వాళ్ళు తెచ్చే చికెన్ పరోటాలకు గిరాకీ పెరుగుతుంది. వ్యాపారం పుంజుకుంటుంది. డబ్బులు బాగా వస్తుంటాయి. చూసారా అత్తయ్య, ఆయన సంపాదన కంటే మనకి రోజు ఎక్కువగా వచ్చింది. అవునమ్మా, కానీ ఇదంతా వాడు చేస్తేనే కదా మనం సంపాదించాం. ఒక పని చేద్దాం, ఈ డబ్బంతా బ్యాంకులో పొదుపు చేద్దాం. వాడు తెచ్చే డబ్బులు మాత్రమే మనం ఇంటికి వాడుకుందాం. అలా చేస్తే మనం ఎక్కువ డబ్బులు పొదుపు చేసే అవకాశం ఉంటుంది. అలాగే అత్తయ్యా. అలా శారదమ్మ, సరళ ట్రైన్లో చికెన్ పరోటాలు అమ్మి బాగా డబ్బు సంపాదిస్తారు. రమేష్ తన పని తను చేసుకుంటూ అమ్మ వాళ్లకి కూడా సాయం చేస్తాడు. కొన్ని రోజులు అలా గడుస్తాయి. చూస్తుండగానే చిన్న ఇల్లు కాస్త పెద్ద ఇల్లుగా మారుతుంది. కారు, బంగ్లా కొంటారు. పొదుపు చేసిన డబ్బుతో రమేష్ పేరుపైన ఓ పెద్ద హోటల్ ప్రారంభిస్తారు. అమ్మా, ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడదుంటుందంటారు పెద్దలు. అది ఈరోజే అర్థమైందమ్మా. ఈరోజు మీ ఇద్దరి వల్ల నేను విజయం సాధించాను. ఒరేయ్ బాబూ, కష్టపడందే ఏదీ రాదు. కష్టాన్ని నమ్ముకున్నోడికెప్పుడూ ఓటమి రాదు, గెలుపే వస్తుంది. నువ్వు కష్టపడ్డావు, నీకు మేం సాయం చేశాం, అంతే. చాలా సంతోషంగా ఉందండి. ఒకరి దగ్గరికి పనికి వెళ్లే మీరు ఈరోజు చాలా మందికి పని కల్పించే స్థాయికి చేరారు. ఆనందంగా ఉంది. అలా శారదమ్మ, సరళలు రమేష్ విజయాన్ని చూసి ఆనందిస్తారు. ఇక ఆ రోజు నుండి రైల్వే క్యాటరింగ్ పనికి అగ్రిమెంట్ చేసుకుని తమ వ్యాపారంలో మరో మెట్టు ముందుకొస్తారు. రమేష్ హోటల్లో తయారైన పదార్థాలను ట్రైన్లలో అమ్ముతూ మరింత ఆదాయం పొందుతారు. ఎంతో మందికి పని కల్పిస్తారు.